హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు మనం వచ్చేసాం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఉన్న అమరావతికి. ఇక్కడ చూస్తున్న బుద్ధుడి స్టాచ్యూ అండ్ అలాగే అమరావతిలో ఉన్న అమరేంద్ర స్వామి అంటే శివుడి టెంపుల్ కూడా మనకి చాలా ఫేమస్ ఈ ఊర్లో. ఈ బుద్ధుడి స్టాచ్యూ వచ్చేసి 125 ఫీట్స్ 125 అడుగుల ఎత్తులో 2003లో స్టార్ట్ చేశారు. 2015లో అయితే ఇది కంప్లీట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లల్ని కూడా సైన్స్ స్క్వేర్ కోసం ఈ స్పాట్కే తీసుకొచ్చారు. అండ్ అలాగే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దీన్ని విజిట్ చేయడం కోసం అయితే వస్తున్నారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 10 రూపీస్ అయితే ఉంది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, మొత్తం కలిపి 3 ఫ్లోర్స్ ఉంది. ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడున్న ఈ శిలలన్నీ బౌద్ధ సంప్రదాయాన్ని ఫాలో అయ్యి ఇవన్నీ మనకి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్లేస్ వచ్చేసి విజయవాడకి 42 కిలోమీటర్స్ అండ్ గుంటూరు నుంచి 32 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. అక్కడి నుంచి అమరావతి బస్సు ఉంటుంది. ఆ బస్సులో మనం ప్రయాణిస్తే ఇక్కడికి డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. చుట్టూ కృష్ణానది అయితే ఉంటుంది. కృష్ణానది ఒడ్డున 4.5 ఎకరాల స్థలంలో అప్పటి గవర్నమెంట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అలా 2003లో స్టార్ట్ చేసిన ఈ ప్లేస్ని 2015కి కంప్లీట్ చేశారు. సో ఎంత వాల్యుబుల్ అనేది మీకే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి శిల్పాలు కూడా బుద్ధుని ప్రాముఖ్యతను ఉద్దేశించి అండ్ అలాగే కొన్ని దృశ్యాలను వర్ణించే తీరులో నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క డిజైన్కి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంది. అండ్ అలాగే కింద కనిపిస్తున్న గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం, ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క డిజైన్కి ఒక చరిత్ర అయితే ఉంది. ఇదైతే సెకండ్ ఫ్లోర్, పై ఫ్లోర్లో చూడండి, ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టెప్స్ ద్వారా మనం పైకైతే వచ్చేసాము. ఈ రౌండ్ సర్కిల్లో అయితే ఉంది. రౌండ్ సర్కిల్లో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క శిల్పాన్ని అయితే చెక్కేసి ఉంచారు. విజిటర్స్ వస్తూనే ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలు ఉన్నాయి కదా, ఇలాంటిదే రిపీటెడ్ సేమ్ ఆపోజిట్ సైడ్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క డిజైన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ అలాగే మెయిన్గా బుద్ధుడి విగ్రహం వచ్చేసి అష్టాంగ మార్గం ప్రతీకగా, అంటే 8 స్తంభాలపై ఒక పెద్ద లోటస్ మీద గౌతమ బుద్ధుడు ధ్యానం చేస్తున్న పొజిషన్ కవర్ చేయడానికి ట్రై చేశారు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్, లాస్ట్ ఫ్లోర్. ఇక్కడ నుంచి స్టెప్స్ మీద లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది.
థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. సో ఇక్కడ మనకి ఆడియో అండ్ వీడియో విజిబుల్గా ఉండేట్టు బుద్ధుని గురించి అతని ప్రాముఖ్యత గురించి తెలిసేటట్టు మనకి ప్రొజెక్టర్లో అయితే వేస్తారు. పైన ఒక బాల్ లాగా కనిపిస్తుంది కదా, దానిలోకి వేస్తున్నారు అండ్ మనకి విజిబుల్ అయ్యేటట్టు ఉంటుంది. మేము వెళ్ళేసరికి అయితే షో అయితే వేయలేదు అండ్ ఇది మొత్తం అందరూ కూర్చొని చూసేటట్టు అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉంది. ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలామంది వచ్చి అయితే చూస్తున్నారు. అందులో ఏముంటుందా అని చెప్పేసి నేను కూడా ఎగ్జైట్మెంట్తో చూశాను. బట్ దాని లోపల అయితే ఒక స్పీకర్ బాక్స్ సంథింగ్ ఏదో అయితే ఉంది. ఫైనల్గా బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. బయట చూసారా, ఒక పార్క్ టైప్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చుట్టూ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడి నుంచి చూస్తే కృష్ణా నది అండ్ అలాగే అమరేంద్ర స్వామి టెంపుల్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. బయట కూడా కొన్ని శిలలు అయితే చెక్కేసి ఉన్నాయి. బయట వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇక్కడ మనకి 4 ద్వారాలు అయితే కనిపిస్తున్నాయి. 4 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎటు చూసినా సరే సేమ్ కన్స్ట్రక్ట్ చేశారు. 4 వైపులా కూడా సేమ్ శిలలు, సేమ్ ప్లేస్ అయితే ఉంది. అండ్ చుట్టూ అయితే పార్క్, ఒక చిన్నపిల్లల కోసం ఒక పార్క్ లాగా అయితే తయారు చేశారు. అండ్ అక్కడ పార్క్లో మనకి ఏమేమి ఉంటాయో అలాంటివి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి చూసి కృష్ణా నది అండ్ అలాగే టెంపుల్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఫైనల్గా ఇదైతే మన అమరావతి బుద్ధుడి స్టాచ్యూ ఒకటి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరైతే విజయవాడకి వెళ్ళినప్పుడు లేదంటే అమరావతికి వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.